Join your hands and welcome Sanket. తాతయ్య ఏంటి తాతయ్య ఎప్పుడు ఆ పాత పాటలే వింటూ ఉంటావా? నీకు అసలు కొత్త పాటలు వినాలనిపించదా? ఒరేయ్, మా కాలం పాటలు అనేవి కేవలం పాటలు కావు, అవి జ్ఞాపకాలు. తాతయ్య మీ జ్ఞాపకాలతో మా స్టైల్ మిక్స్ చేసి చూద్దామా? Let's go. Yo, demi-gods, X-Gang. Ladies and gentlemen, we are on the show. D20. అరే బాస్ వచ్చిందంటే ఇడ రూలింగ్ ఏ వేరు, మనం స్టెప్ వేస్తే స్టేజ్ మొత్తం ఫుల్ పవర్ జోరు. అరే బాయ్స్ అంతా ఫైర్, మరి అదిరిపోయే స్టైల్, నీకు నువ్వే తప్పు సాటి లేరు, కొట్టురా తిన్మార్. అరే రే మన బీట్ కొట్టన్నా మళ్ళా D20 స్టేజ్ మీద దుమ్మే లేవాలి. ఈడా సంకేత్ బాయ్ వచ్చిందంటే టైటిల్ కొట్టాలి, దుమ్మే లేవాలి, స్టెప్ వేస్తే విజిల్ కొట్టాలి, D20 టైటిల్ కొట్టాలి, సీజన్ హిట్ కొట్టాలి. తిని మారు ఓర మాసి, ఎదురైతే ఆరు పారు, స్టెప్ వేస్తే విజిల్ మార్, D20 టైటిల్ మార్ విజిల్ మార్ అన్నా విజిల్ మార్. ఒరేయ్, నాదొక చిన్న కోరిక, నాకు ఒక ఇష్టమైన పాట ఉంది, ఆ పాటలో మీ స్టైల్ మిక్స్ చేస్తే చూడాలనుందిరా. ఏ పాట తాతయ్య? ఊహలు గుసగుసలాడే, నా హృదయము ఊగిసలాడే ప్రియా. ఊహలు గుసగుసలాడే, నా హృదయము ఊగిసలాడే, వలదన్న వినది మనసు, కలనైన నిన్నే తొలి ప్రేమలో. ప్రేమలో బలముందిలే, అది నీకు మునుపే తెలుసు. అరే, నేను ఒక చిన్న స్టెప్. అరే ఏమైంది తాతయ్య? ఏం లేదురా, అప్పుడప్పుడు అలా హిప్పు హప్పు చేస్తే హిప్పు పట్టేస్తుందిరా. ఏం పర్వాలేదు, మీరు కానివ్వండి. ఊహలు గుసగుసలాడే, హృదయము ఊగిసలాడే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. ప్రియా. సో జడ్జెస్, సంకేత్ అండ్ టీమ్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? I'll begin with you, రెజినా గారు. చాలా 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 బాగుంది సంకేత్. ఫస్ట్ టైం ఇంత పెద్ద గ్రూప్ తో వస్తున్నారు మీరు. ద పర్ఫార్మెన్స్ వాజ్ రియలీ గుడ్. మీరు ఇలాంటి ఒక రీమిక్స్ చేసి ఒక లైవ్ పర్ఫార్మెన్స్ కూడా చేశారు దాంట్లో. అండ్ డెమిగాడ్స్ యు ఆర్ టూ గుడ్. వాళ్ళు కూడా
ప్లీజ్ పైకి రండి. Demigods. T20 స్టేజ్ మీద దుమేలే వాలి ఈడా సంకేత్ బాయి వచ్చిందంటే టైటిల్ కొట్టాలి దుమ్ము దుమ్ము And as usual, performance was amazing, Demigods. Generally, you choreograph for yourself, లేదంటే ఇంకొక పార్ట్నర్ ఉంటుంది. కానీ ఈసారి I've seen you choreograph for everybody. So as a choreographer today, amazing work. థ్యాంక్ యూ మ్యామ్. Thank you guys. Thank you, Regina garu. In Vijay Bini Master. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంకేత్ కి అండ్ మంజుల మీ ఇద్దరు డాన్సింగ్ వాయిస్ చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ నాకు ఈ రౌండ్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న జెన్జీ కిడ్స్ కి మన ఓల్డ్ సాంగ్స్ తెలియవు. సో ఆ ఓల్డ్ సాంగ్ ని తీసుకొని దాన్ని ఇలా మిక్స్ చేసి ఎగ్జిక్యూట్ చేసినందుకు వెరీ గుడ్ గైస్, చాలా చాలా బాగుంది. మీ కొరియోగ్రఫీకి వచ్చేటప్పటికి నాకు లైవ్ లో ర్యాప్ చేస్తూ దానికి మీరు చేసిన కొరియోగ్రఫీ చంక్ ఏదైతే ఉందో అది చాలా బాగా చేశారు. సో ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. ఇప్పుడు మన స్వయంభూ టీం ని కూడా కనుక్కుందాము. నిఖిల్. నాకు ఐ హ్యాడ్ గూస్ బంప్, సీరియస్లీ ఫెంటాస్టిక్ కొరియోగ్రఫీ. మిమ్మల్ని మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు, బట్ ఐ థింక్ ఆల్ ద గైస్ డిడ్ అ గ్రేట్ జాబ్. చేసినబా మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఇట్ వాస్ సో గుడ్, చాలా బాగుండింది, నాకు చాలా నచ్చింది. రీమిక్స్ ఆఫ్ ఓల్డ్ సాంగ్స్ అండ్ దట్ వాస్ లైక్ సో ఫ్రెష్. నాకైతే చాలా నచ్చింది, చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ నబా. అండ్ జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్? నభానా తేజ్ గారు క్లాసికల్ డాన్సర్, చాలా బాగా చేస్తారని చెప్పి మన అందరికీ తెలుసు. బట్ మీకు తెలియదు ఏంటంటే మీతో పాటు టగ్ ఆఫ్ వార్ ఇచ్చి ఒక ఫ్రీ స్టైల్ డాన్స్ చేసేటువంటి అద్భుతమైన ఏంటమ్మా నీ గురించే చెప్తున్నా బాబు. కాదు, ఇక్కడ మీరు కొరియోగ్రాఫర్ మణికంఠ వచ్చాడని మీకు తెలియదు. అలాగే ఇక్కడ ఇంకో కొరియోగ్రాఫర్ ఉన్నారు, అది కూడా మీకు తెలియదు. అది ఎవరనేది నేను డిసైడ్ చేస్తాను, నువ్వు కాదు. ఏంటి కొరియోగ్రాఫర్? కొరియోగ్రాఫర్ నువ్వు డిసైడ్ చేసే లోపు నేను నభా గారిని స్టేజ్ మీదకి పిలుచుకోవచ్చు. నభా గారు ఒక్కరే కాదు, నాకు నలుగురు కావాలి. ఫ్రీ స్టైల్ చేయడానికి నిఖిల్ బ్రదర్, విజయ్ బిన్ని మాస్టర్ కావాలి. క్లాసికల్ కేమో నభా నటేష్, రెజీనా ఇద్దరు కావాలి. సెంధిల్ గారు ఏం చేయాలి? ఈ ఒక్క సెగ్మెంట్ కి జ్ఞానం గారు కాకుండా సెంధిల్ గారు, డిఓపి గారు. Can we have the judges and Nikhil and Nabha onto the stage, please? పంచకట్టు సూపరో సూపరో, సిల్కులాల్చి సూపరో సూపరో, బొగ్గ సుక్క సూపరో సూపరో. మాస్టర్ నేను చెప్పింది చేయండి, ఓకేనా? సెంధిల్ గారు మీరు కెమెరా రెడీ చేసుకోండి. మీకు నాటు అయినా దొరుకుంటాయి కానీ స్టెప్పులు నాయి దొరకవు. చాలా ఫాస్ట్ ఉంటది బీట్, కొంచెం అందుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? కొరియోగ్రాఫర్ పరిచయం చేసుకోండి ఫస్ట్. కొరియోగ్రాఫర్ ఎవరు? ఒక్కనే ఏమని చెప్పి పరిచయం చేసుకోవాలి? పేర్లు చెప్పాలి కదా. సరే చెప్పండి మీ పేరు అట కొరియోగ్రాఫర్ గారికి. రెజీనా అండి. ఓకే, నైస్ నేమ్. నభా. నభా. అబ్బా అబ్బా. నిఖిల్. చూసా ఎగ్జాక్ట్లీ. హ్యాపీ డేస్ రాజేష్. కార్తికేయ. చాలా చూశాను. ఆయన విజయ్ బిన్ని. ఓడియమ్మ బిన్ని అన్నారు, మీరేనా? ముందు ఏం చేశారు సార్ వర్క్స్ అనేది? సెంధిల్ గారు నేను కలిసి ఆల్మోస్ట్ ఒక 5-6 సినిమాలకు చేశాం. ఏంటి? నేను కొరియోగ్రఫీ, ఆయన తెలుసుగా కెమెరామెన్. ఆ ఫిల్మ్స్ చూడొచ్చా? అవి చాలా సీక్రెట్ గా చేసాం, బయటకు వదలాలని లేదు మాకు. ఎలాంటి ఫిల్మ్స్ ఇది? అది మీరు అది చేస్తూ ఉంటారు, మీరు నేను చెప్పిన ఫ్రీ స్టైల్ చేస్తూ మధ్యలో మీ నోట్లో నుంచి ఇస్తే ఈ నోట్లోకి వచ్చాయి. ఏం మాట్లాడుతున్నావురా? ఈయన అలా అంటే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవాలి. ఓకే రెడీ? ఓకే రెడీ. ఇప్పుడు నేను చెప్పిన మూమెంట్ కంపల్సరీ, అది మాత్రం కంపల్సరీ. ఓకే రెడీ, బీట్ రెడీ. ఇంకొకసారి కన్ఫ్యూజ్ అయ్యాను సార్ అంటే నాకే రాదు, అట్లా కాదు అది. రెడీ, వన్ లాస్ట్. మీరు ఒకసారి అది ఫస్ట్ పొజిషన్ అమ్మా. మీరు చాలా సింపుల్ మూమెంట్, ఎందుకు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఓకే రెడీ. చెన్నై చంద్రమా మనసే చేజారి, చెన్నై చంద్రమా నీలోన చేరి తగించి తరలిపోతోంది హృదయం, చెన్నై చంద్రమా. మీ ఇద్దరిది చిన్న టైమింగ్ మిస్ అయింది. వాళ్ళిద్దరు ఓకే, మీది బెటర్ గానే ఉంది. కొరియోగ్రాఫర్ చూపిస్తే వచ్చేది పాపం. నేను ఎలా ఇలా వచ్చి అది రెడీ. చెన్నై చంద్రమా మనసే చేజారి, చెన్నై చంద్రమా నీలోన చేరి పోతోంది హృదయం. సూపర్. వాళ్ళని ఎంకరేజ్ చేయవా? ఓకే యావరేజ్.